హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఓజీ సినిమాకి సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. సో అక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మామూలుగా కాదు, 11 గంటల నుంచే అక్కడ ఏదైతే స్టేడియం ఉందో స్టేడియం దగ్గరికి వెళ్ళి అక్కడ నిరీక్షించారు. అండ్ వాళ్ళు అలౌడ్ చేసినాక లోపలిగా మామూలు రచ్చ కాదు అసలు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో మొత్తం స్టేడియం మొత్తం నిన్న ఎల్బీ స్టేడియం మొత్తం నిండిపోయింది. అయితే అంతా బాగానే సాగింది. బట్ ఏంటంటే వర్షం వల్ల హై రేంజ్లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. మెయిన్గా వర్షం పడడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మనకు ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంట్రీ ఇవ్వడం జరిగిందో, ఎంట్రీ మామూలు లెవెల్ కాదు, వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం జరిగింది. ఆ ఎంట్రీ అయితే మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్లో ప్లాన్ చేశారు డీవీవీ. నిజంగా దానికి మెచ్చుకోవాలి వాళ్ళను. అండ్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కూడా ఆయన వచ్చిన విధానము ఎక్కడ కూడా ఆయనకు డిప్యూటీ సీఎం అన్నట్టు కానీ లేదా టాలీవుడ్కి సంబంధించిన హీరో అన్నట్టు కానీ ఎక్కడ కూడా లేకుండా ఏంటంటే ఆ ఓజీ ఉంటుంది కదా, సో ఓజీ క్యారెక్టర్ అయితే ఆయన లోపల ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయన వచ్చి ఏదైతే ఆ కాస్ట్యూమ్ ఉంటుందో ఓజీకి సంబంధించిన కాస్ట్యూమ్, సో బేసిక్గా అది వేసుకోవడానికి రీజన్ సుజిత్ అని చెప్పాడు. సో ఆ విధంగా ప్రమోషన్ చేశాడు. అండ్ ఆ కత్తి పట్టుకొని ఆయన స్వాగ్ ఏదైతే ఉందో నిజంగా నాకు డౌట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారే కాదా అని చిన్న డౌట్ అయితే వచ్చింది. సో ఏంటంటే ఆయన స్వాగ్ నిజంగా నేను వేరే లెవెల్లో ఉంది. సో ఏంటంటే వర్షం పడి ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాత్రమే ఆపగలిగింది, కానీ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ని ఆపలేదు, పవన్ కళ్యాణ్ గారి కత్తికున్న పొగర్ని ఆపలేదు. సో ఆ రేంజ్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ స్వాగ్తో అయితే నిజంగా వేరే లెవెల్లో ఊపేశారు ఫ్యాన్స్ని మొత్తం. అలాగే నిన్న మీరు గమనించుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సోఫా పైన కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల మధ్య ఆయన ఫోటోషూట్ దిగడం జరిగింది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంత టైం కేటాయించారు. బట్ ఓజీ సినిమాకు బేసిక్గా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు. ఓజీకి సంబంధించిన క్యారెక్టర్ కోవాల్సింది ఎవరంటే సుజిత్ని. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారికి వేయడం జరిగింది. ఏంటంటే ఆయనకు జపనీస్ సంబంధించి కానీ లేదా ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి కానీ కత్తులు కానీ గల్లులు కానీ ఒక గ్యాంగ్స్టర్ లాంటి సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. సో ఇలాంటి కథలు అంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడతారు కాబట్టి నేను ఆయన క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్లోనే మనకు స్టేజ్ పైకి రావడం జరిగింది. అదే క్యారెక్టర్లో ఆయన స్పీచ్ కూడా ఇచ్చాడు. నేను స్పీచ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. ఆయన ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఫైనల్గా మాట్లాడేసరికి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వర్షం పడడం వల్ల ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా జరగలేకపోయింది. లేదంటే ఈజీగా ఒక 10:30-11 ఈవెంట్ ఈజీగా అయ్యేది. ఎవరైతే ఈవెంట్కి రావడం జరిగిందో చాలామంది రావడం జరిగింది. డివి దానయ్యతో పాటు మన ప్రొడ్యూసర్లు దిల్ రాజు రావడం జరిగింది, అలాగే అరవింద్ గారు రావడం జరిగింది. హీరో సినిమాకి సంబంధించిన క్యారెక్టర్లు కూడా అందరం విలన్ కానీ హీరోయిన్ కానీ సహనటులు కానీ అందరూ వచ్చారు. బట్ ఎవరికి కూడా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు, ఎందుకంటే తొందరగా వర్షం స్టార్ట్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వగానే డైరెక్ట్ ఆయన్నే ఫైనల్ స్పీచ్ స్టార్ట్ చేసి ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నిన్న వేరే లెవెల్లో వేరే స్వాగ్లో నిజంగా వేరే లెవెల్లో ఉన్నాడు ఆయన. నిన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నిన్న వర్షం పడి జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఆపగలిగింది, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమని కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమని కానీ ఎక్కడ ఆపలేదు. అలాగే మాట్లాడుతూ మెయిన్గా ఇది ఏంటంటే ట్రైలర్ గురించి అడిగాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ట్రైలర్ గురించి అడిగాడు. సుజిత్ ఇంకా కాలేదు, ఇంకా కొంచెం ఉంది, టైం పడుతుంది అని చెప్పినప్పుడు సుజిత్ నాకు అర్థం కాలేదు, ఇంత టైం దొరికింది మధ్యలో, చాలా టైం దొరికింది, ఈ టైంలో అసలు ట్రైలర్ కట్ చేయకుండా ఏం చేస్తారు? నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంటే కూడా ఇంకా ట్రైలర్ కట్ చేయలేదంట. ఒక సినిమా హై రేంజ్ వోల్టేజ్ ఉన్న సినిమా, హై రేంజ్ పొటెన్షియల్ ఉన్న సినిమా, మొదటి రోజు ఈజీగా 200 కోట్ల వరకు వసూలు చేసే ఒక సినిమా, పబ్లిక్లో మౌత్ టాక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓవర్సీస్లో క్రేజ్ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది, నార్త్లో క్రేజ్ ఉంది. మరి ఇంతగానం ఉన్నప్పుడు సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఎప్పుడో రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రాలేదు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ ఇంకా ట్రైలర్ 2 రోజుల్లో సినిమా రిలీజ్, 2 రోజుల్లో సినిమా రిలీజ్, ఇప్పటి వరకు ట్రైలర్ రాలేదు. సో దాన్నే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను వేరే మూడ్లో ఉన్నాడు. నాకు తెలీదు, నేను ట్రైలర్ చూడాల్సిందే, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, నేను ఖచ్చితంగా ట్రైలర్ చూడాల్సిందే, నాకు తెలీదు అంటే సో ఫైనల్గా ట్రైలర్ని అయితే ప్లే చేశారు. అఫీషియల్గా యూట్యూబ్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఇక ఒరిజినల్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమా రిలీజ్ ఇంకా 2 రోజులు ఉంది. ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమా ఓవర్సీస్ మార్కెట్లో $2 మిలియన్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ద్వారానే ఇప్పటికు 15 కోట్లు దాటి ముందుకు వెళ్తుంది. సో ఈ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేస్తుంది. చెప్తున్నాను కదా, సినిమా మొదటి రోజు మంచి ఊచకోత కోసే అవకాశం ఉంది. నేను ఏదైతే వర్షం పడడం ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసప్పాయింట్ అవుతుంది అని మనం అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ వల్ల మొత్తం అది ఎగిరిపోయింది. నిన్న వేరే మాస్ లుక్లో ఉన్నారు ఆయన. సో ఏంటంటే ట్రైలర్ అవసరం లేదు, ట్రైలర్ అవసరం లేకుండా, ట్రైలర్ రాకుండా ఎలా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టాలి అని చెప్పి మనకు ఓజీ సినిమా ఖచ్చితంగా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ అక్కడ ఏదైతే ప్లే చేశారో అది నడుస్తుంది, కొన్ని క్లిప్స్ రావడం జరిగింది, వేరే లెవెల్లో ఉంది. సో ఇదనమాట ఫైనల్గా ఏంటంటే సినిమా కోసం చాలా కష్టపడ్డది అయితే నిజంగా ఎవరైతే ఒక్కొక్కైనా తమన్ని మెచ్చుకోవాలి. తమన్ బీజిఎం వల్ల, తమన్ సాంగ్స్ వల్ల సినిమా వేరే లెవెల్ ప్రమోషన్కి వెళ్ళిపోయింది. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏదైతే మనకు ఫైర్ స్టోమ్ స్ట్రాంగ్ ఉందో, గన్స్ అండ్ రోజ్ ఉందో, అలాగే ఓజీకి సంబంధించిన ట్రాన్స్ ఉందో, దాని లెవెల్లో వేరే లెవెల్ హైప్ వచ్చేసింది. అసలు మనకు ఓవర్సీస్ మార్కెట్లో కూడా వేరే లెవెల్ హైప్ వచ్చేసింది, అండ్ నార్త్ మార్కెట్లో కూడా. బట్ ఏంటంటే
తమన్ని మెచ్చుకోవాలి అలాంటి మ్యూజిక్ ఆయన ఇచ్చినందుకు. అలాగే ఫ్యాన్స్ ఏంటంటే ఎక్కువగా ప్రమోషన్ చేస్తుంది మనకు తమన్ ఇంకా ఫ్యాన్స్. బట్ మూవీ టీం అనేది ఇప్పటి వరకు సరిగ్గా ప్రమోషన్ చేయలేదు, మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాకి మాత్రం ప్రమోషన్ చేయలేదు. సో ఫైనల్గా ఏదన్నమాట, సినిమాకి సంబంధించి ట్రైలర్ ఇంకా రాలేదు, నాకు తెలిసి రావాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ థియేటర్లో కలుసుకుని థియేటర్లోనే రికార్డులు బద్దలు కొట్టడం అంటే ఎలా అనేది నాకు తెలిసి ఈసారి ఓజీ సినిమాతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు. ఎందుకంటే నిన్న ఏదైతే స్వాగ్ మెయింటైన్ చేశాడో ఆ స్వాగ్ ద్వారా మనకు అర్థమైపోతుంది సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల ఆయన కెరియర్లో, సినిమా కెరియర్లో నాకు తెలిసి ఇది ఆయన బెస్ట్ అంటే బెస్ట్ మూవీ అవ్వబోతుంది. అందుకే ఆయన నిన్న స్వాగ్ని మెయింటైన్ చేశాడు, ఫస్ట్ టైం ఆ విధంగా ఆయన ప్రమోషన్ చేశాడు. కాబట్టి మరి సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల టైం ఉంది. మరి 2 రోజులకల్లా మరి ట్రైలర్ వస్తుందా రాదా అని పక్కన పెడితే మరి ఈ రోజు వస్తుందా, యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ రావాలన్నారు, ఈరోజు కూడా రాలేదు. అలాగే ఈరోజు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ఉంది, మరి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో కూడా పెట్టేది ఉంది. మరి ఆంధ్రాలో ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి ఎప్పుడు పెడతారు, నార్త్లో ప్రమోషన్ లేదు. ప్రమోషన్ పరంగా అంటే నిజంగా అసలు వెరీ వరస్ట్ అని చెప్పుకోవాలి మూవీ టీంని. ప్రమోషన్ పరంగా వరెస్ట్, కానీ హైప్ లెవెల్ వేరే లెవెల్ ఉంది. దానికి కారణం ఓన్లీ ఫ్యాన్స్ ఇంకా మన తమన్ మాత్రమే. సో ఆ విధంగా ఉందన్నమాట. సో ఫైనల్గా ఇదనమాట, ట్రైలర్ వస్తుందా రాదా పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్లో రికార్డులు మాత్రం బద్దలు కావడం ఖాయం. అలాగే ఏదైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకు చాలా ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, డీవీవీలో టెలికాస్ట్ అవుతుంది, శ్రేయస్ మీడియాలో, ఎన్టీవీలో, టీవీ9లో ఇంకొన్ని ఉన్నాయి. బట్ అందులో డీవీవీ ఏదైతే మనకు ప్రొడ్యూసర్ ఉందో ఆ డీవీవీ ఎంటర్టైన్మెంట్లో ఏదైతే లైవ్ వస్తుందో ప్రీ రిలీజ్ సంబంధించిన లైవ్, పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకొని నడిచే టైంలో, స్పీచ్ ఇచ్చే టైంలో అది 200K దాటిపోయింది. నేను చూసేటప్పుడు 200K లైవ్, అది 213K లైవ్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంతగానం లైవ్ చూస్తున్నారు, అంతమంది పబ్లిక్ లైవ్ చూస్తున్నారు ఓన్లీ డీవీవీ ఎంటర్టైన్మెంట్లోనే. ఇంకా శ్రేయస్ మీడియాలో, ఎన్టీవీలో, ఇంకా టీవీ9లో వేరే దాంట్లో అంటే నాకు తెలిసి ఈజీగా 500K దాటిపోవచ్చు. సో ఆ లెవెల్లో నిన్న ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ అంటే ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసింది. నాకు తెలిసి వర్షం పడకపోతే ఇంకా సాలిడ్గా ఉండేది. వర్షం పడ్డా ఏం పర్లేదు, దాన్ని మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న స్వాగ్తో మొత్తం ఫ్యాన్స్కి మొత్తం ఫిదా చేశారు. సో ఫైనల్గా ఏదన్నమాట, ట్రైలర్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకొత్త గాయం. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.